శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుస్తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. నమోऽस्तु రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోऽस्तु రుద్రేంద్రయమానిలేభ్యో నమోऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మనకి శ్రీమద్ రామాయణము అనే కావ్యంలో ప్రధానంగా సీత, రాముడు, రావణాసురుడు వీరిని ఆధారంగా చేసుకొని మనకి కథ నడుస్తుంది. అందుకే సీతాయా చరితం మహత్, రామాయణం పౌలస్త్య వధ అని చెప్తారు. అయితే వీటితో పాటు మనకి కొన్ని ప్రధాన పాత్రలలో లక్ష్మణుడు, హనుమంతుడు కనిపిస్తారు. అయితే ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే హనుమంతుడు లేనిదే ఈ కార్యము ఎవరు చేసి పెట్టగలరా అని ఆ సందర్భాలలో మనకు అనిపిస్తూ ఉంటుంది. అంతటి శక్తివంతమైన పాత్ర హనుమంతుడిది. అయితే శ్రీమద్ రామాయణము ఒక కావ్యము కాబట్టి ఆ కావ్యం యొక్క పరిమితులలో కథల యొక్క విస్తారాన్ని బట్టి మనకి ఒక్కొక్క పాత్ర ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రస్తావిస్తారు. అనగా మనకి హనుమంతుడి యొక్క పూర్తి చరిత్ర మనకి శ్రీమద్ రామాయణంలో తెలియదు. కొంతవరకు కిష్కింధకాండ చివరి భాగంలో జాంబవంతుడు హనుమంతుడికి తన యొక్క పూర్వపు శక్తిని గుర్తింపచేస్తూ, నువ్వు ఇంత శక్తిమంతుడివి, ఇప్పుడు నువ్వే ఈ పనిని లంకకు వెళ్ళి సాధించుకురాగలవు అని గుర్తు చేస్తే తెలుస్తుంది. అంతేగాక మనకి ఉత్తరకాండలో అగస్త్యుడు హనుమంతుడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్తాడు. అయితే దీనిలో మనకి పూర్తిగా హనుమంతుడి యొక్క చరిత్ర తెలియదు. మనకి హనుమంతుడి యొక్క చరిత్ర పూర్తిగా తెలియాలి అంటే మనము దీనికి చూడవలసిన గ్రంథము పరాశర సంహిత. సంహిత అనగానే ఒక మంత్రశాస్త్రము. అయితే ఈ పరాశర సంహిత పూర్తిగా హనుమంతుడి యొక్క స్వరూపము, హనుమంతుడి యొక్క తత్వము, హనుమంతుడి యొక్క మంత్రాలు, సాధన ఇత్యాది గురించి చెప్పబడుతుంది. ఈ పరాశర సంహిత రచించినది ఎవరు అంటే పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి ఎవరు? వశిష్ఠుని యొక్క పౌత్రుడు అనగా మనుమడు, శక్తి మహర్షి యొక్క కొడుకు. ఈయనే వేదవ్యాసుడి యొక్క తండ్రి. ఈయన తన చిన్నతనంలో వశిష్ఠ మహర్షి ఈయనకి హనుమంతుడి ఉపాసన గురించి చెప్తే ఈయన సాధన చేసి ఆ తర్వాత హనుమంతుడిని ప్రత్యక్షం గావించుకొని తన అనుభవాలతో ఈ పరాశర సంహితా శాస్త్రాన్ని రచించారు. ఈ శాస్త్రాన్ని మైత్రేయ మహర్షికి తన యొక్క సంవాదంలో భాగంగా, ఓ మైత్రేయ, ఈ హనుమంతుడి యొక్క తత్వం ఇది, ఈ యొక్క ప్రభావం ఇది, ఈ కథ ఇది అన్నట్టుగా మొత్తం సంహితా శాస్త్రం మొత్తం ఆయనకి చెప్పారు. మొదటగా ఈ హనుమంతుడి యొక్క ఉపాసన వల్ల కలిగే లాభాల గురించి చెప్తారు ఈ పరాశర సంహితలో. దానిలో ప్రధానంగా చెప్పేది అగస్త్య మహర్షి హనుమంతుడి యొక్క ఉపాసన చేసి ఆ తద్వారా లభించిన శక్తితో పూర్వం ఒకసారి రాక్షసులందరూ సముద్రాల లోపల దాక్కున్నప్పుడు అగస్త్య మహర్షి ఆ సముద్రంలో నీటిని మొత్తాన్ని తన పుక్కిట మింగేసి ఆ సముద్రాన్ని ఖాళీ చేస్తే దేవేంద్రుడు ఆ రాక్షసుల్ని సంహరిస్తే తర్వాత మళ్ళీ ఆ సముద్రం యొక్క జలాన్ని విడిచిపెట్టాడు అని చెప్తారు. ఈ శక్తి అంతా ఆయనకి హనుమంతుడి ఉపాసన ద్వారా కలిగింది అని చెప్తారు. ఆ తర్వాత భీముడు, అర్జునుడు కూడా హనుమంతుడి ఉపాసన ద్వారానే కురుక్షేత్రంలో తన శత్రువుల్ని సంహరించగలిగారని చెప్తారు. అంతేగాక విభీషణుడు కూడా శ్రీరాముడి ద్వారా
హనుమంతుడి యొక్క ఉపాసన పొంది తద్వారా లంకకి అధిపతి అయ్యాడని చెప్తారు. ఇక హనుమంతుడి జన్మ వృత్తాంతము. పూర్వం ఒకసారి దేవతలందరూ కలిసి రాక్షసుల యొక్క ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి, వాళ్ళని నిరోధించే మార్గం ఏదైనా ఉందని బ్రహ్మదేవుణ్ణి అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారందరితో కలిసి బదరికావనంలో తపస్సు చేస్తున్న నారాయణుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు ఆ సమయంలో పరమశివుడు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు నారాయణుడు దేవతల శక్తి మొత్తాన్ని సంగ్రహించి ఆ తేజస్సుని తన తేజస్సుతో కలిపి పరమశివుడికి ఇచ్చాడు. ఆ తర్వాత అందరినీ వెళ్ళిపోమని చెప్పారు. కొంతకాలానికి ఈ పరమశివుడు తన భార్య అయిన పార్వతితో కలిసి వెంకటాచలం కొండల్లో, అనగా ప్రస్తుతం మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలంలో వాళ్ళు క్రీడించడానికి వెళ్ళారు. అక్కడ దైవ నిర్ణయం వలన పార్వతీదేవికి వానర రూపంలో పరమేశ్వరునితో సంగమించాలని కోరిక కలిగింది. ఆ సమయంలో వారిద్దరూ సంగమిస్తున్న సమయంలో పరమశివుడు దేవతాశక్తిగా తన వద్ద ఉన్న ఆ చైతన్యాన్ని మొత్తాన్ని పార్వతి యొక్క గర్భంలో ప్రవేశపెట్టాడు. పార్వతి ఆ తేజస్సును తట్టుకోలేక అగ్నిదేవుడికి ఇస్తే అగ్నిదేవుడు కూడా భరించలేక దానిని వాయుదేవుడికి ఇచ్చాడు. ఇది జరిగిన కొంతకాలానికి కేసరి అనే వానరుడి యొక్క భార్య అయిన అంజనాదేవి తనకు ఒక శక్తివంతుడైన పుత్రుడు కావాలి అని చెప్పి 1000 సంవత్సరాలుగా అంజనాద్రిలో తపస్సు చేస్తోంది. అలా తపస్సు చేస్తున్న సమయంలో రోజు వాయుదేవుడు ఒక ఫలాన్ని ఆమె చేతిలో పెట్టి వెళ్ళేవాడు. ఆమె అది తపఃఫలంగా భావించి రోజు తింటూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు వాయుదేవుడు తన వద్ద ఉన్న దేవతా శక్తిని మొత్తాన్ని ఒక ఫలం రూపంలో అంజనాదేవికి ఇచ్చాడు. అంజనాదేవి రోజు ఇచ్చే ఫలంలాగానే ఆ రోజు కూడా తినివేసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె గర్భం ధరించి గర్భం యొక్క చిహ్నాలు కనిపించాయి. అయ్యో, నా పతివ్రత్యానికి ఏమైనా భంగం కలిగిందేమో అని బాధపడుతూ ఉంటే ఆకాశం నుంచి అశరీరవాణి, నీ పాతివ్రత్యానికి భంగమేమీ లేదు, సర్వదేవతా శక్తి నీ గర్భంలో పెరుగుతోంది అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజు మధ్యాహ్నం సమయంలో పూర్వభాద్ర నక్షత్రములో వైధృతి యోగంలో కర్కాటక లగ్నంలో హనుమంతుడు జన్మించాడు. ఇది జరిగిన 4 రోజులకి అమావాస్య వచ్చింది. ఆ రోజు సూర్యగ్రహణం జరగబోయే సమయం. అప్పుడు హనుమంతుడు నాకు ఆకలి వేస్తోంది అమ్మా అంటే ఆమె అంజనాదేవి ఏదైనా బాగా పండిన ఒక పండు తీసుకొని తిను అని చెప్పింది. అతను ఆకాశంలోకి చూసి సూర్యుడిని చూసి ఒక పండు అనుకుని భావించి ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని మింగబోయాడు. ఆ సమయంలో రాహువు చూసి భయపడి ఇంద్రుడికి వెళ్ళి చెప్పాడు, నా బదులు ఇంకెవరో వచ్చి సూర్యుడిని మింగుతున్నారు అని. అప్పుడు ఇంద్రుడు వెళ్ళి ఏం జరుగుతుందో అని చూసే సమయంలో హనుమంతుడు సూర్యుడిని దాదాపు మింగేశాడు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి హనుమంతుడిని వజ్రాయుధంతో కొట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు హనుమంతుడు ఒక వెంట్రుకతో ఆ వజ్రాయుధాన్ని పక్కకి తోసేశాడు. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. హనుమంతుడు దాన్ని కూడా ఒక వెంట్రుకతో తోసిపారేశారు. ఆ సమయంలో దేవతలు బ్రహ్మదేవుడితో సహా అందరూ వచ్చి, నాయన సూర్యుని మింగేస్తే లోకం ఎలా గడిచేది, అందరికీ యజ్ఞయాగాదులు క్రతువులు జీవచర్యలు మొత్తం ఆగిపోతున్నాయి, దాన్ని విడిచిపెట్టు అంటే ఆయన విడిచిపెట్టాడు. అలా హనుమంతుడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఇంద్రుడు మళ్ళీ వజ్రాయుధంతో కొట్టేసరికి అక్కడ నుంచి హనుమంతుడు కింద పడి ఒక శిల మీద పడ్డాడు. ఆయన మూర్ఛిల్లిపోయాడు. అప్పుడు ఆయన తండ్రి అయిన వాయుదేవుడు వచ్చి ఆ హనుమంతుడి యొక్క పరిస్థితిని చూసి ఈ సృష్టి మొత్తంలో వాయు ప్రసారాన్ని నిలిపేసి అంతా స్తంభింపజేశాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థించగా ఆయన మళ్ళీ తన వాయు ప్రసారాన్ని పునఃప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ కలిసి హనుమంతుడికి తమ శక్తిని పోసి ఆయనని చిరంజీవిగా చేశారు. బ్రహ్మదేవుడు కూడా ఆయనకి చిరంజీవిగా వరం ఇచ్చారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడా మా యొక్క అస్త్రాలు, మా యొక్క శక్తులు మీ మీద పనిచేయవు అని హనుమంతుడికి వరం ఇచ్చారు. ఆ తర్వాత హనుమంతుడు ఆ వరాల్ని ఆధారంగా చేసుకుని తన శక్తి బాగా పెరిగేసరికి చిన్నతనంలో అల్లరివాడై అక్కడ చుట్టుపక్కల మునులని అందరినీ ఏడిపిస్తూ అల్లరి చేస్తూ వాళ్ళ పనులు జరగకుండా నిరోధిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మునులందరూ కలిసి ఆయన్ని శపించారు. ఏమని అంటే, నీ శక్తిని నువ్వు మర్చిపోతావు, మళ్ళీ భవిష్యత్తులో నీకు అవసరమైనప్పుడు ఎప్పుడైతే నీవు సీతామాతని చూడవలసి వస్తుందో అప్పుడు నీ శక్తిని ఇంకొకళ్ళు గుర్తు చేస్తే నీకు తెలుస్తుంది అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన తన విద్యాభ్యాసాన్ని మొత్తాన్ని సూర్యుడి దగ్గర పూర్తి చేసుకొని వేదాలని అన్ని అనుష్ఠించి ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గర మంత్రిగా చేరాడు. ఆ తర్వాత మన రామాయణంలో తెలిసిన కథే. రామాయణంలో రాముడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లక్ష్మణుడితో కలిసి కిష్కింధకి వచ్చినప్పుడు అక్కడ హనుమంతుడు సుగ్రీవుడితో మైత్రి చేస్తాడు. సుగ్రీవుడితో పాటు మైత్రి తర్వాత
అందరితో పాటు హనుమంతుడు కూడా దక్షిణం వైపుకి సీతమ్మని వెతకడానికి వెళ్ళి అక్కడ అంగదుడితో సహా అందరూ ఈ సముద్రాన్ని దాటేదెలా, ఇక్కడి నుంచి మనం లంకకి చేరేదెలా అనుకున్న సమయంలో జాంబవంతుడు మనకి హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడి యొక్క శక్తి వల్ల అతను దాటగలుగుతాడు అని హనుమంతుడికి అతని శక్తి గుర్తు చేసిన తర్వాత అప్పుడు హనుమంతుడు అక్కడ మహేంద్రగిరి నుంచి 100 యోజనాల దూరంలో ఉన్న లంకని చేరుకొని సీతమ్మ వారిని చూసి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత యుద్ధం సమయంలో ఆయన యుద్ధము దాదాపుగా అయిపోతుందన్న సమయంలో రాక్షసేర వీరులందరూ అప్పటికే మృతి చెందారు. రావణుడు మాత్రమే మిగిలాడు. అప్పుడు రావణుడు ఎలాగా అయినా సరే రాముణ్ణి లక్ష్మణుణ్ణి బంధించాలి అనుకొని తన స్నేహితుడు తన బంధువు అయిన మైరావణుడు, అతను పాతాళ లంకకి అధిపతి, అతనికి విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ మైరావణుడు ఎలాగైనా సరే రాముణ్ణి లక్ష్మణుణ్ణి బంధించాలి అనుకున్నాడు. ఆ విషయం తెలిసి విభీషణుడు హనుమంతుడికి చెప్తే హనుమంతుడు రాముడు లక్ష్మణుడితో సహా వానర సైన్యాన్ని మొత్తం చుట్టి తన తోకతో ఒక కోటలాగా నిర్మించాడు. దానిలోకి గాలి కూడా చొరకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ సమయంలో రాముడు లక్ష్మణుడు లోపల ఉన్నారని తెలుసుకొని కొంతమంది రాక్షసుల్ని పంపించాడు మైరావణుడు. వాళ్ళు హనుమంతుడి యొక్క తోకని దాటడానికి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి దాన్ని చేరలేక మళ్ళీ బయటకు వచ్చి మైరావణుడికి చెప్పారు. అప్పుడు మైరావణుడు విభీషణుడు లేని సమయంలో విభీషణుడిలాగా వేషం వేసుకొని కొన్ని మూలికలను తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి హనుమంతుడితో మాట్లాడి హనుమంతుడిని పొగిడి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న నిదురిస్తున్న రామలక్ష్మణులపై ఆ మూలికలను చల్లి వాళ్ళు స్పృహ తప్పిపోయేట్టుగా చేసి వాళ్ళని చిన్నగా మార్చి ఒక పెట్టెలో పెట్టుకొని చంకలో పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొంతసేపటికి విభీషణుడు నిజంగానే అక్కడికి వచ్చాడు. వచ్చి నేను రామలక్ష్మణులు చూడడానికి వెళ్తున్నాను అంటే అప్పుడు హనుమంతుడు ఇప్పుడే కదా చూడడానికి వెళ్ళి వచ్చావు అంటే ఇంతకుముందు నేను రాలేదు అని తెలిస్తే అప్పుడు ఓహో మైరావణుడు వచ్చి వెళ్ళాడు అని తెలుస్తుంది. అప్పుడు తెలిసి ఎలా మైరావణుడిని పట్టుకోవడం ఎలా అనుకుంటే అతను పాతాళ లంకలో ఉన్నాడని చెప్తారు. అప్పుడు హనుమంతుడు పాతాళ లంకకి వెడతాడు. అక్కడ ప్రధానంగా 2 ద్వారాలు ఉంటాయి. అక్కడ ఒక ద్వారం గుండా లోపలికి వెళ్దామని ప్రయత్నించినప్పుడు అక్కడ హనుమంతుడికి తన రూపంతోనే తన శక్తితో ఎదురుకుండా ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. వానర రూపంలో కనిపిస్తాడు. ఎవరా అనుకొని అతనితో చాలాసేపు యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత అతనితో ఎంతసేపటికి యుద్ధం తెగకపోయేసరికి అతన్ని అడుగుతాడు, నీవెవరు అంటే నా పేరు మత్స్యవల్లభుడు, నేను హనుమంతుడు కొడుకును అని చెప్తాడు. నాకు కొడుకులు ఎవరు లేరు అని చెప్తే నీవు వారధి కట్టే సమయంలో నీ చెమటని చిందించి నీటిలో పడేసావు. ఆ సమయంలో దీర్ఘదేహి అనే ఒక చేప రూపంలో ఉన్న పూర్వపు గంధర్వ కన్య ఆ చెమటని మింగింది. దాని ద్వారా నాకు జన్మ కలిగింది. నేను అప్పటి నుంచి వచ్చి మైరావణుడి దగ్గర కాపలా కాస్తున్నాను. నా తండ్రి అయిన హనుమంతుడి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు. నేనే హనుమంతుడిని అని చెప్పిన తర్వాత సరే అయితే నిన్ను లోపలికి వెళ్ళడానికి మార్గం ఇస్తున్నాను అని చెప్పేసి అతను మార్గం ఇస్తే ఆ హనుమంతుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి అక్కడ మైరావణుడితో చాలాసేపు యుద్ధం చేస్తాడు. ఎన్నిసార్లు చంపిన మైరావణుడు మళ్ళీ బతుకుతూనే ఉంటాడు. అప్పుడు అక్కడ మైరావణుడి చెల్లెలు ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ అతని ప్రాణ రహస్యాన్ని చెప్తుంది. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెడితే అక్కడ ఒక ద్వీపంలో ఒక 5 దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ 5 దీపాలని ఒకేసారి ఆపితే ఈ మైరావణుడి శక్తి మొత్తం నశిస్తుంది అని చెప్తారు. అప్పుడు హనుమంతుడు వెంటనే వెళ్ళి తన యొక్క పంచముఖాలు అనగా వానర, నరసింహ, గరుత్మంత, వరాహ, హయగ్రీవ ఈ ముఖాలతో ఒకేసారి 5 దీపాలని ఆర్పివేసి వచ్చి మైరావణుడిని చంపి రామలక్ష్మణుల్ని మళ్ళీ తీసుకువెళ్తాడు. ఈ విధంగా మైరావణుడి నుంచి రక్షించిన తర్వాత రామరావణ యుద్ధం జరుగుతుంది. తర్వాత రావణుడు కూడా హతమైపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అయోధ్యకు బయలుదేరుతూ ఉంటారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఏంటి అంటే నీవు దశకంఠ రావణుడిని చంపావు రామా, కానీ అంతరిక్షంలో 1000 యోజనాల దూరంలో శతకంఠ రావణుడు అనగా 100 తలకాయల రావణుడు ఉన్నాడు, అతన్ని కూడా చంపాలి అని చెప్తారు. చెప్తే మరి అంతరిక్షంలోకి చేరుకునే మార్గం ఏదైనా ఉందా అంటే హనుమంతుడు తన తోకని ఒక మార్గంగా ఏర్పరిచాడు. అప్పుడు రామలక్ష్మణులు సీతాదేవితో సహా వానరులందరూ కూడా ఆ అంతరిక్షంలో ఉన్న అంతరిక్ష లంకకి చేరుకున్నారు. అక్కడ రామలక్ష్మణులకి శతకంఠ రావణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. అయితే శతకంఠ రావణుడిని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా అతని యొక్క ఒక్కొక్క రక్తపు చుక్క నేలపై పడినప్పుడు మళ్ళీ ఒక శతకంఠ రావణుడు పుట్టుకురావడం, వాళ్ళతో విరామం లేకుండా యుద్ధం చేయడం. ఆ సమయంలో అందరూ ఒక్కసారి మీద పడేసరికి రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛపోయారు. అప్పుడు ఈ శతకంఠ రావణుడిని హతమార్చడం ఎలా అని సీతాదేవి దిగులు పడినప్పుడు గర్గ మహర్షి అక్కడికి వచ్చి ద్వాదశాక్షరి అయిన హనుమంతుడి యొక్క మంత్రాన్ని ఉపదేశించారు. అప్పుడు ఆ మంత్ర జపం వలన హనుమంతుడు విశ్వరూపంలో ఆవిడకి సాక్షాత్కరించాడు. అప్పుడు హనుమంతుడు తన తోక మొత్తాన్ని
కింద రక్తపు చుక్క పడకుండా ఏర్పాటు చేశాడు. అప్పుడు సీతాదేవి మహాకాళి అవతారంలో ఆ శతకంఠ రావణుడిని మళ్ళీ పుట్టకుండా చంపివేసింది. ఆ తర్వాత శతకంఠ రావణుడు పూర్తిగా చనిపోయిన తర్వాత రామలక్ష్మణులు కూడా లేచి తర్వాత వాళ్ళందరూ అయోధ్యకు చేరుకున్నారు. ఇక రామాయణంలో భాగంగా హనుమంతుడి యొక్క శక్తి విశేషాలు కొన్ని తెలుసుకుందాం. హనుమంతుడు లంకకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వానరులు అందరితో కలిసి వెళ్ళాడు. ఎక్కడి వరకు? సముద్రం వరకు. ఆ తర్వాత సముద్ర లంఘనం నుంచి తను ఒక్కడే వెళ్ళాడు. అక్కడ తనకి సహాయం చేసేవారు కానీ, తనకి ధైర్యం చెప్పేవారు కానీ, తనకి మార్గదర్శనం చేసేవారు కానీ ఎవరూ లేరు. అయినా కేవలం తన బుద్ధిబలము, రాముడి మీద ఉన్న భక్తితో మాత్రమే ఆయన కార్యం సాధించగలిగాడు. కొన్ని సందర్భాల్లో సీతమ్మ కనిపించకపోయేసరికి ఎంత వెతికినా కనిపించటం లేదు, ఇక నేను వెనక్కి వెళ్తే నా యొక్క వైఫల్యం వలన రామలక్ష్మణులు కూడా బ్రతకరు అని తెలిసి బాధపడి నేను ఆత్మహత్య చేసుకుంటాను అనుకుంటాడు. కానీ శోకం వలన మనకి ఒరిగేదేమీ లేదు. ఆత్మహత్య మహాపాపము కాబట్టి ఎలాగైనా ప్రయత్నించి సాధించాలి అనుకొని తన బుద్ధి ద్వారా మళ్ళీ తనకు తను ఉత్తేజం తెచ్చుకొని మళ్ళీ వెళ్ళి చూసి సీతమ్మని దర్శించుకుంటాడు. ఆ తర్వాత సీతమ్మ యొక్క దర్శనం తర్వాత మళ్ళీ అతను వెనక్కి వచ్చి ఆ విషయం రాముడికి చెప్పి ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే మనము హనుమంతుడి యొక్క పరాక్రమంతో పాటు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. హనుమంతుడు చాలా మంచి మాటకారి, అనగా వాక్కుని ఎలా వినియోగించుకోవాలో తెలిసినవాడు. మొట్టమొదటిసారి రామలక్ష్మణులు సుగ్రీవుడిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు సుగ్రీవుడు వాళ్ళిద్దరిని చూసి భయపడి పారిపోతాడు. అప్పుడు హనుమంతుడు నేను వీళ్ళిద్దరితో మాట్లాడి వస్తాను అని వచ్చి రామలక్ష్మణులతో సుగ్రీవుడి గురించి చెప్తాడు. నేను సుగ్రీవుడు యొక్క సచివుడిని, మీతో మైత్రి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్తాడు. ఆ సమయంలో రాముడు లక్ష్మణుడితో చెప్తాడు, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం విభాషితుం అని. అనగా ఋగ్వేదంలో పండితుడు కానివాడు, యజుర్వేదాన్ని ధారణ చేయలేనివాడు, సామవేదంలో నిష్ణాతుడు కానివాడు ఇలా మాట్లాడలేడు అని చెప్తాడు. అనగా హనుమంతుడు ఈ వేదాలన్నీ చదువుకున్నాడు కాబట్టే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం, జాగ్రత్తగా మాట్లాడడం, ఒక రకంగా మాట్లాడుతూ తన శరీరాన్ని ఇంకొక రకంగా చూపించకుండా ఉండడం, అంతేకాకుండా స్పష్టంగా సూటిగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మాట్లాడడం, ఈ విధంగా తన యొక్క వాక్కు ద్వారా పని సాధించుకురావడంలో ఇతను నిష్ణాతుడు. ఇతను ఎవరి దగ్గర మంత్రిగా ఉంటే వాళ్ళ పనులు ఇట్టే నెరవేరిపోతాయి అని రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడితో మైత్రి చేసుకోవడం ఇదంతా తెలుసు. మరొక సందర్భంలో హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను మొత్తం వెతికి లంకలో చివరికి సీతమ్మ అశోకవనంలో శింసుపా వృక్షం కింద కూర్చుందని చూస్తాడు. ఆ సమయంలో రావణుడు వచ్చి సీతమ్మని నానా మాటలు అనేసరికి సీతమ్మ దాదాపుగా ఉరి వేసుకొని చనిపోదాం అనుకుంటుంది. ఆ సమయంలో ఆమెతో ఎలా మాట్లాడితే ఎలా ప్రతిస్పందిస్తుందో అని ఆలోచించుకొని రామకథ చెప్పడం మొదలుపెట్టి ఇట్లా దశరథుడికి 4 కొడుకులు ఉన్నారు. దాంట్లో పెద్దవాడైన రాముడు సీత లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వచ్చారు. అక్కడ రావణుడు సీతమ్మని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. అక్కడ రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ అరణ్యం మొత్తం తిరుగుతూ సుగ్రీవుడి చెంతకు చేరుకున్నారు. అక్కడ సుగ్రీవుడితో మైత్రి అయింది. అప్పుడు సుగ్రీవుడు వానరులందరినీ నలుదిక్కులకు పంపించి వెతకడం మొదలుపెట్టించిన తర్వాత దక్షిణానికి అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు వీరందరూ వెళ్ళారు. అప్పుడు హనుమంతుడు అక్కడి నుంచి సముద్రం మొత్తం దాటి లంక చేరుకొని అక్కడ ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ సీత ఏమో అని చెప్తాడు. అప్పుడు సీతమ్మ కూడా అనుమానంగా చెట్టులోకి చూస్తే అక్కడ ఒక చిన్న కోతిలాగా కనిపిస్తాడు. అప్పుడు సీతమ్మకి హనుమంతుడి యొక్క దర్శనం జరుగుతుంది. అప్పుడు కిందకి దిగి చెప్తాడు, నీవెవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? నేను చూస్తుంటే ఇంద్రుడి నుంచి దూరం అయిపోయిన శచీదేవిలాగా, వశిష్ఠుడి నుంచి దూరం అయిపోయిన అరుంధతిలాగా, అగస్త్యుడి నుంచి దూరం అయిపోయిన లోపాముద్రలాగా ఉన్నావు. ఒకవేళ నువ్వు రాముడి నుంచి దూరం అయిపోయిన సీతాదేవివా అని అడుగుతాడు. ఈ రకంగా చెప్పడం వలన ఆమె యొక్క నమ్మకాన్ని చూరగొంటాడు. ఆ తరువాత ఆమె మరిన్ని ప్రశ్నల ద్వారా ఇతడు నిజంగానే వానరుడా లేక మారు రావణుడా అనే విషయం తెలుసుకొని ఆ తర్వాత తను పూర్తి విషయాలు చెప్తుంది. ఈ విధంగా మాటలాడడంలో అవతల వాళ్ళకి నమ్మకం కలిగించడంలో కూడా హనుమంతుడు నిష్ణాతుడు. ఇక్కడ మరి ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. మనకి ఒక శాస్త్రవాక్కు ఉంది. అదేంటంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. అనగా సత్యమునే చెప్పాలి, అది ప్రియముగా చెప్పాలి, ప్రియముగా ఉన్నా కానీ అసత్యము చెప్పకూడదు.
అసత్యము కాని దాన్ని ప్రియముగా చెప్పాలి, ఇదే మన సనాతన ధర్మము అని. ఇక్కడ సీతమ్మతో మాట్లాడేటప్పుడు హనుమంతుడు తన సత్యాన్ని ఎంత జాగ్రత్తగా చెప్తాడంటే, తన యొక్క శక్తిని మొత్తాన్ని చూపిస్తూ కూడా కిష్కింధలో ఉన్న వానరులందరూ నా అంత శక్తిమంతులు లేదా నాకన్నా ఎక్కువ శక్తిమంతులే, నాకన్నా తక్కువ వాళ్ళు ఎవరూ లేరు అని చెప్తారు. ఆ రకంగా సీతమ్మకి ఒక నమ్మకం కలిగిస్తాడు. అంతేగాక రాముడు ఎంత ఉత్సుకతతో రావడానికి ఎదురు చూస్తున్నాడు, లక్ష్మణుడు ఎంత సిద్ధంగా ఉన్నాడు, సుగ్రీవుడు ఎంత సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళందరూ వచ్చి రావణాసుడిని చంపేసి నేను తీసుకెళ్తారని ధైర్యాన్ని చేకూరుస్తాడు. ఆ ధైర్యాన్ని చేకూర్చడం వల్లనే సీతమ్మ తన ఆత్మహత్యని వాయిదా వేసుకొని కొంతకాలం ఎదురు చూడగలిగింది. అంతేకాక ఎవరైనా తనని పొగుడుతుంటే కూడా ఎంత నిశ్చలంగా ఉండాలో మనం హనుమంతుడి దగ్గర తెలుసుకోవచ్చు. యుద్ధం మొత్తం ముగిసి రాముడు అయోధ్యకి వచ్చిన తర్వాత పట్టాభిషేకం పూర్తయిన తర్వాత అగస్త్యుడు అక్కడ కూర్చొని రాముడికి యుద్ధం తర్వాత విశేషాలు చెప్తూ, రావణుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువ, ఇంద్రజిత్తు యొక్క ప్రభావం అంతకంటే ఎక్కువ, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి, ఇంద్రజిత్తుని చంపి ఆ తర్వాత రావణాసుడిని చంపి నీవు సీతమ్మని తీసుకురాగలిగావు, కానీ ఇదంతా నువ్వు చేయగలిగావంటే నీ పక్కన హనుమంతుడు ఉండడమే కారణము అని చెప్తాడు. ఆ సమయంలో హనుమంతుడు పక్కనే ఉంటాడు. మనకి ఒక పని చేసినప్పుడు మనకి ఎంత కాదన్నా కొంచెం అహంభావం, కొంచెం పొగడత అవసరం అనిపిస్తుంది. ఆ సమయంలో హనుమంతుడిని ఎంత పొగిడినా కానీ, అదే రాముడి పక్కనే పొగిడినా కానీ హనుమంతుడు నిశ్చలంగా, కనీసం నవ్వు కూడా మొహం మీద లేకుండా అలా నిశ్చలంగా ఉండగలుగుతాడు. అది హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి. ఇక కేవలం పంచముఖ హనుమంతుడి తత్వమే కాక మనము శాస్త్రరీత్యా సువర్చల హనుమంతుల కళ్యాణం కూడా చేసుకుంటాము. హనుమంతుడికి భార్య ఏమిటి అని మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ పరాశర సంహిత మంత్రశాస్త్రం ప్రకారము హనుమంతుడి భార్య సువర్చలగా చెప్పబడింది. ఏ దేవతకైనా ఆ దేవత యొక్క శక్తిని ఆ దేవత యొక్క భార్యగా చెప్తారు. అనగా విష్ణువు యొక్క లోకపాలనా శక్తి లక్ష్మీదేవి, శివుడి యొక్క శక్తి పార్వతీదేవి, అలాగే బ్రహ్మదేవుడి యొక్క శక్తి సరస్వతి, అలాగే హనుమంతుడి యొక్క శక్తి సువర్చల. ఈ సువర్చలకి హనుమంతుడికి వివాహం ఎలా జరిగింది అనేది కూడా మనకి పరాశర సంహితలో చెప్పబడింది. పూర్వం ఒకసారి సూర్యుడి యొక్క భార్య అయిన ఛాయాదేవి తన తండ్రి అయిన విశ్వకర్మకి ఒక విషయం చెప్పింది. ఏమిటంటే, సూర్యుడి యొక్క తేజస్సు చాలా ఎక్కువైపోయింది, ఆయన తేజస్సు నేను తట్టుకోలేకపోతున్నానని చెప్తే, దేవశిల్పి అయిన విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సుని కొంత అరగదీసి దానిని ఒక చిన్న ముద్దలాగా చేసి అక్కడి నుంచి ఒక స్త్రీలాగా సృష్టించాడు. ఆమె పేరు సువర్చల. ఆ తర్వాత సూర్యుడి దగ్గర హనుమంతుడు శిష్యరికం చేసి ఆయన సకల విద్యలు నేర్చుకున్న తర్వాత ఈ సువర్చలని హనుమంతుడికిచ్చి వివాహం చేశారు. అందుకే సువర్చల హనుమంతుడి యొక్క ఉపాసన చేసిన, మంత్ర సాధన చేసినా కానీ మనకి మంచి ఫలితాలు ఉంటాయి, శీఘ్ర ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. వచ్చే 1 జూన్ నాడు మనకి వైశాఖ కృష్ణపక్ష దశమి రోజు హనుమత్ జయంతి కాబట్టి అందరూ హనుమత్ జయంతి యథాశక్తి చేసుకుంటారని, హనుమంతుడి యొక్క ఉపాసన ద్వారా అందరూ లబ్ధి పొందుతారని, తద్వారా సీతారాముల అనుగ్రహం కూడా పొందుతారని ఆశిస్తూ స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. అయితే ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి అనే విషయం కూడా మనం హనుమంతుడి ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి రామాయణంలో సీతమ్మను చూచి మళ్ళీ వెనకకి వచ్చేటప్పుడు అతను ఆకాశంలో ఉండగానే అక్కడ వానరులందరూ వేచి చూస్తున్న సమయంలో చూశాను సీతను అని 2 ముక్కల్లో చెప్తాడు. అనగా సీతమ్మను చూసిన విషయము మొదట చూశాను అని చెప్పి తర్వాత సీతాదేవిని అని చెప్తాడు. ఈ విధంగా ఏంటంటే అక్కడ వానరులందరికీ కొంచెం ధైర్యాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చి వానరులతో మాట్లాడేటప్పుడు తను అక్కడ సీతమ్మతో మాట్లాడిన విషయాల్ని కొంచెం మాత్రమే చెప్పి అక్కడ రాక్షసులతో ఎలా యుద్ధం చేశాడు, వాళ్ళని ఎలా చంపాడు, ఈ విషయాన్ని చాలా విపులంగా చెప్తాడు. అక్కడ వానరులందరికీ ఉత్తేజం కలుగుతుంది. వానరులందరూ కూడా ఎవరికి వాళ్ళు తామే వెళ్ళి యుద్ధం చేశామన్నంతగా ఆలోచించి వాళ్ళు ఉత్తేజాన్ని పొందుతారు. మరలా హనుమంతుడు అక్కడి నుంచి కిష్కింధకి వెళ్ళి రాముడితో మాట్లాడేటప్పుడు తాను రాక్షసులను చంపిన విషయాల్ని కొంచెం మాత్రమే చెప్పి సీతమ్మతో జరిగిన సంభాషణ మాత్రం పూర్తిగా చెప్తాడు. అంతేగాక సీతమ్మ చెప్పిన కాకాసుర వృత్తాంతాన్ని కూడా యథాతథంగా చెప్తాడు. ఈ విధంగా ఏంటంటే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చెప్పాలి అనే విషయం కూడా మనం హనుమంతుడి ద్వారా తెలుసుకోవచ్చు.